మాది ఏలువారిగూడెం గ్రామం అండి. గత 4 సంవత్సరాల కింద జామ వేసా. ఈ రోజుల్లో పండ్లు అందరూ తినాలి అనే ఉద్దేశంతో జామ అయితే అందరికీ అందుబాటులో ఉంటాయని జామ వేసా. దానిలో మళ్ళీ 2 సంవత్సరాలకు పామాయిల్ వేసా. జామ మామూలుగా వస్తున్నాయి. జామ అందరికి ఇస్తున్నా. తక్కువ రేటుకు ఇస్తున్నా. 20 రూపాయల కిలో లెక్క ప్రతి ఒక్కళ్ళకు ఎవరు వచ్చినా ఎన్ని ఇస్తున్నా. ఎకరాలు వేసారు జామ తోట? జామ తోట 10 ఎకరాలు వేసా. సీతాఫలం వేసాం. ఇంకా వచ్చే సంవత్సరం అరటి వేద్దామనే ఆలోచన కూడా ఉంది. తర్వాత అరటిలు ఇందులో కూడా కోకో పెడదామని చూస్తున్నా. ఒక జామకాయ ఎన్ని కేజీలు వస్తుంది? ఒక జామకాయ అంటే కేజీకి 4-5 దూకుతాయండి. ఉమ్. తర్వాత చెట్టుకు 20 కిలోలు అట్లా కాస్తాయి. జామ తోట వేసే రైతులకు మీరు సలహా సూచన ఏంటి? అంటే జామ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువనే ఉంది. అది రిస్క్తో రిస్క్ పంట. కటింగ్ చేయాలి, గడ్డి మందు కొట్టాలి. ఇది చేసుకుంటే మంచిగానే ఉంటుంది మార్కెట్లో. మీరు ఏది ఆశించి జామ తోట వేసారు? ఇది నేను అది ఏదైనా పండ్ల తోట వేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు జామ వేసా. ఆర్థికంగా డబ్బులు ఆశించా? అట్లా కాకుండా అందరికీ పండ్లు ఈరోజు షుగర్ కాబట్టి అందరికీ షుగర్కు లెస్ జామ కాబట్టి అందరు జామకాయ తినాలనే ఉద్దేశంతో జామ వేశారు. ఎంత ఏ ఏ గ్రామాల నుంచి మీకు చుట్టుపక్కల నుంచి బంగ్లా, తొర్రూరు, ఆ, మహబాద్, ఉమ్. ఖమ్మం, ఇటు లోకల్ చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటారు. ఎవరికి వచ్చినా అమ్ముతారా? ఒక ఎవరికి వచ్చినా ఓన్లీ ఇస్తాం. తక్కువ రేట్ ఇస్తే ఎవరికి అయినా హోల్సేల్ రేట్ ఇస్తాం. ఎవరికైనా, రైతులకైనా లోకల్కైనా? 20 రూపాయలకి 25 రూపాయలకి కిలో ఇస్తాం. జామ తోటలో మరి ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు వస్తాయి పండ్లు? పండ్లు మిమ్మల్ని మాకు సంప్రదించాలంటే ఆగస్ట్ నుంచి ఏప్రిల్ దాకా వస్తుంటాయి. మిమ్మల్ని సంప్రదించాలంటే ఇలా మీ ఎవరు పేరు? ఇప్పుడు ఉంటూనే ఉంటాం. ఆ. ఇది అయిపోయాక ఇప్పుడు అరటి కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు అరటి కూడా కొంత వేసా, ఒక 1/2 ఎకరం. అది ఎట్లా ఉంటుందో చూసి అరటి కూడా వేద్దామని. అంతా హార్టికల్చర్కి పోదామనే ఉద్దేశంతో ఇప్పుడు అది కూడా వేస్తే మొత్తం హార్టికల్చర్ అయిపోద్ది. పామాయిల్ కూడా వచ్చే సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అవుద్ది. ఈ జామ కూడా కొంచెం తీసేసుకున్నా ఇక నడుస్తుంటుంది. పామాయిల్ వచ్చే సంవత్సరం వస్తుంది.